చేసుకుంటున్నారు. మనం ఆల్రెడీ టెస్ట్ చేసాం అరేబియన్ సీలో. సో ఈ పరిస్థితుల్లో ఎంతవరకు మనం, మీరు అన్నారు ఇందాక ఏమని, వారు ఎప్పుడు కూడా అనుకున్న రిజల్ట్ వచ్చిన సందర్భాలు చాలా తక్కువ అని. అది పక్కన పెడదాం. పాకిస్తాన్కి మనకి ఇప్పుడు పోల్చుకుంటే మీ అబ్జర్వేషన్ ప్రకారం ఎంతవరకు మనం స్ట్రాంగ్గా ఉన్నాం, రెడీగా ఉన్నాం? స్ట్రాంగ్లో డౌట్ లేదు కానీ రెడీగా ఉన్నాం. చాలా రెడీగానే ఉన్నాం. ఎందుకంటే భారత్ ఆర్మీ, మన మిగతా రెస్పెక్టెడ్ ప్యానలిస్ట్ ఒప్పుకుంటారు, 47 నుంచి కంటిన్యూస్గా యుద్ధం చేసే ఆర్మీ భారత ఆర్మీ. పాకిస్తాన్తో, చైనాతో, బంగ్లాదేశ్, తర్వాత శ్రీలంక ఆర్మీ ఇది సోల్జర్స్ రెస్ట్ అవి యుద్ధం మర్చిపోలేరు. ఎప్పుడు బార్డర్ టెన్షన్, ఎప్పుడు గొడవలు. కాబట్టి హైలీ టెస్టెడ్, వార్ టెస్టెడ్ ఆర్మీ, యుద్ధం బ్యాటిల్ టెస్టెడ్ ఆర్మీ అంటారు భారతదేశం ఆర్మీ. యుద్ధం అంటే ఆఫీసర్ నుంచి జవాన్ వరకు అందరికీ రెడీ. ఎంత రెడీగా ఉన్నాం, పాకిస్తాన్ కంటే ఎక్కువ రెడీగా ఉన్నాం. పాకిస్తాన్ కరప్టెడ్ ఆర్మీ, వ్యాపారస్తులు, కరప్షన్, పాలిటిక్స్ అన్ని చేస్తున్నారు. అందువల్ల మనం అంతవరకు రెడీగా ఉన్నాం. కానీ నిజంగా అక్కడ పెద్దవారు ఎదురు ఉన్న, కానీ యుద్ధం అనగానే నాలాంటి వాడికి మనం గెలుస్తామని నాకు ఉండిన కొన్ని ఫ్యాక్టర్స్ నేను చెప్పాను కదా. చైనా ఊరుకుంటుందా ఒకటి. అది ఎందుకంటే ఇంకో చిన్న పాయింట్ మీరు మర్చిపోయారు ఏమో, భారతదేశం అందరికీ కవర్ చేసింది కదా. అమెరికాకి ఆ వైస్ ప్రెసిడెంట్ చూసేదా, వాళ్ళు కూడా రియాక్షన్ ఏంటి, రేపు ఎల్లుండ యుఎస్ ఏమంటుంది, యూరోపియన్ కమిషన్ ఏమంటుంది, రష్యా ఏమంటుంది, అది కూడా మనం వెయిట్ చేస్తారు. మన గవర్నమెంట్ ఎలాంటి సపోర్ట్ ఇస్తారు, మార్చి సాయంతో ఊరుకుంటారా, దెబ్బలాట ఎదుగుతారా, లేకపోతే వార్నింగ్ ఇస్తారా, పాకిస్తాన్ నుంచి ఏమైనా డిమాండ్ చేస్తారా, అవన్నీ మనం కొద్దిగా వెయిట్ చేయాలి. డిప్లొమాటిక్గా కవర్లు చేస్తున్నారు, అందరిని పిలిచారు, వాళ్ళు ఏ రకంగా రియాక్ట్ అవుతారు. అలాగే భారతదేశానికి ఈసారి కొంచెం మారల్ హై గ్రౌండ్ ఉన్నది. టెర్రరిజం అంటే యూరోప్, అమెరికా, అది కూడా చూడాలి. తర్వాత ఇంకో పాయింట్ కూడా ఏంటంటే, ఇక్కడ మీరు అన్నదానికి మిగతా దేశాలు ఎలా ఉంటాయి, చైనా చూస్తూ ఊరుకుంటుందా అని కొన్ని మీరు ఎగ్జాంపుల్స్ అడిగారు కదా, కొన్ని డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు. చిన్న పాయింట్, ఇప్పుడు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఎక్కువగా అమెరికన్ ప్లేన్స్ ఉన్నాయి. ఇప్పుడు అమెరికా ఏమంటుంది, వాడొద్దంటారా? ఇవన్నీ ఇప్పుడు ఇంకా మనం అమెరికన్ జెట్స్ ఉంటే ఆల్రెడీ అమెరికా దగ్గర పాకిస్తాన్ కొనుక్కునే వాడుకోకుండా ఏం చేసుకుంటారు. అమెరికా కండిషన్స్ ఉంటాయి, ఆర్మ్స్ కావాలి, స్పేర్స్ కావాలి, వాళ్ళ గ్రిప్ ఉంటుంది. మరి వాడొద్దు అని వార్నింగ్ ఇస్తే వాడరు. అంతవరకు నేను చెప్తున్నా. అంటే నేను అందుకే చెప్తున్నాను. నా పాయింట్ ఏంటంటే, మేజర్ చౌదరి గారు ఇప్పుడు పుల్లారావు గారు ఎక్స్ప్రెస్ చేసిన డౌట్స్లో వార్ అయితే స్టార్ట్ అయిందండి. మనకి రాకెట్లు, లేకపోతే జెట్స్, లేకపోతే ఇది స్టార్ట్ అవ్వలేదు. కానీ ఇందాక మనం అనుకున్నట్టుగా బయలాటరల్ ఇది స్టార్ట్ అయిపోయింది. అయితే ఏ దేశం సహకరిస్తుంది, ఏ దేశం అడ్డుపడుతుంది, ఏ దేశం తప్పుపడుతుంది, ఇది అంతా మోదీ గారి వాళ్ళ ఒకే